Hi friends, welcome back to my channel AI Tammudu. Now what you are seeing is not real, created by AI. హాయ్ ఫ్రెండ్స్, మనకొచ్చేసి ఇండియాలో ఇప్పుడు గూగుల్ 3 అయితే అఫీషియల్ గా అయితే లాంచ్ అయితే చేశారనమాట. స్టూడెంట్స్ కోసం ఆఫర్ అయితే పెట్టారు. 1 ఇయర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే పెట్టారనమాట. కానీ దానికి మనం వచ్చేసి మన కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ నేను చెప్పే ట్రిక్ అనేది మీరు ఇప్పుడు యూస్ చేసినట్లయితే మీరు వచ్చేసి ఎటువంటి కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయకుండా గూగుల్ VO3ని అన్లిమిటెడ్ గా ఫ్రీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏమనేది ప్రాసెస్ మొత్తం వీడియోలో కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. అప్పుడే మీకు వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI తమ్ముడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఇలా AI రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఎవరైనా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను వచ్చేసి వీడియోస్ లో యూస్ చేసే ప్రాంప్ట్స్ అన్ని ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. అందులో అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఎవరైనా జాయిన్ కాకపోయినట్లయితే జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్ గా మనము గూగుల్ VO3ని యూస్ చేసి వీడియోస్ చేస్తే మనకు మానిటైజేషన్ అవుతాయా లేదా అని మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు. మనకైతే ఇప్పుడు వచ్చేసి అటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు వచ్చేసి గూగుల్ VO3లో మనకు వచ్చేసి రోబోటిక్ వాయిస్ రాకుండా ప్రాంప్ట్స్ అయితే రాసుకొని మనం వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందంటే మానిటైజేషన్ కి ఓన్లీ రోబోటిక్ వాయిస్ వస్తే వీడియోస్ లో అప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. సో మనకు గూగుల్ VO3 మనకు వచ్చేసి ఎటువంటి రోబోటిక్ వాయిస్ అయితే ఇవ్వదు కాబట్టి మనం హ్యాపీగా వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. సో నేను వచ్చేసి నా బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఇందులో ఒక లింక్ అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను. ఈ లింక్ వచ్చేసి నేను మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను గైస్. అక్కడ నుంచి మీరు అయితే తీసుకోవచ్చు. ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి పేజ్ ఇలా కనపడుతుంది. కంప్లీట్ గా కిందకి అయితే స్క్రోల్ అయితే చేసేసేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనం వచ్చేసి మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోవాలి. నేను సైన్ ఇన్ విత్ గూగుల్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. అండ్ గైస్, నా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోయాను. సో ఇదే అనమాట నా ఈమెయిల్ ఐడి. చూస్తున్నారా, లాగిన్ అయితే అయిపోయాను ఆల్రెడీ. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్ క్యాటలాగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. ఇవ్వగానే మనకు వచ్చేసి ఇంకో పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు జనరేటివ్ AI అయితే సెర్చ్ అయితే చేయాలన్నమాట. సో సెర్చ్ అయితే చేశాను. సెర్చ్ చేయగానే మనకు వచ్చేసి కింద కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట, రిజల్ట్స్. ఇందులో మీకు వచ్చేసి జనరేటివ్ AI విత్ వర్టెక్స్ AI ప్రాంప్ట్ డిజైన్ అని కనపడుతుంది కదా, దీన్ని యూస్ చేసుకొని మనము VO3ని అన్లిమిటెడ్ గా ఫ్రీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 45 మినిట్స్ టైం మాత్రమే కనపడుతుంది. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది నేను కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే స్టార్ట్ ల్యాబ్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. అండ్ మనం వచ్చేసి హ్యూమన్ అని ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. సో మనకు వచ్చేసి ఇక్కడ టైమింగ్ అయితే చూపిస్తుంది గైస్. చూస్తున్నారా, 3 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఈ 3 మినిట్స్ అయిపోగానే మనకు వచ్చేసి ఇక్కడ టైమర్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. నేను వచ్చేసి వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఆ 3 మినిట్స్ టైమర్ అయితే అయిపోయింది. సో మనకు వచ్చేసి ఇక్కడ టైం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు వీడియోని జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ అయితే చేయండి గైస్. కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనము ఇక్కడ ఓపెన్ గూగుల్ క్లౌడ్ కన్సోల్ అని కనపడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ అయితే ఇచ్చి ఇక్కడ ఓపెన్ లింక్ ఇన్ ఇన్కాగ్నిటో విండో అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. సో మనకు వచ్చేసి ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇది ఇక్కడ మనము మన VPN అయితే కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి నా VPN అయితే కనెక్ట్ అయితే చేసుకుంటున్నాను యునైటెడ్ స్టేట్స్ కి. అండ్ ఈ VPN ఎలా కనెక్ట్ చేయాలి ఏమి అనే ప్రాసెస్ అంతా నేను వచ్చేసి ఒక వీడియోలో ఆల్రెడీ అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను పైన ఐకార్డ్స్ అండ్ అలాగే డిస్క్రిప్షన్ అయితే పెడతాను. అక్కడ నుంచి మీరు వాచ్ చేసి VPN ఎలా కనెక్ట్ చేయాలనే వేరే ప్రాసెస్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చేసి ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ అయితే ఇవ్వాలి. సో ఇవ్వగానే మనకు వచ్చేసి ఇలా విండో అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మనం వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ అయితే చేయమంటుంది. అగ్రి అయితే క్లిక్ ఇస్తున్నాను. కంట్రీ వచ్చేసి నేను యునైటెడ్ స్టేట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. అగ్రి అండ్ కంటిన్యూ మీద క్లిక్ అయితే ఇవ్వండి. సో ఇక్కడికైతే ఆ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇంకొక న్యూ విండో అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ జెమినై అని అయితే టైప్ అయితే చేయండి. సో ఫస్ట్ గూగుల్ జెమినై లింక్ కనపడుతుంది కదా, అయితే ఓపెన్ అయితే చేసేసుకోండి. మీరు చూస్తున్నట్లయితే సైడ్ కి మనకు వచ్చేసి ప్రూవ్ అయితే యాక్టివేట్ అయినట్టు అయితే చూపిస్తుంది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే చాట్ విత్ జెమినై అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. రైట్, చూస్తున్నారా, మనకు వచ్చేసి హోమ్ పేజ్ లోకి అయితే వచ్చేసాం. ప్రో వర్షన్ అయితే మనకైతే యాక్టివేట్ అయిపోయింది. చూస్తున్నారు, ఇక్కడ జనరేట్ విత్ VO3 అనేది కనపడుతుంది. సో ఇంకా మనం వచ్చేసి ఇక్కడ నుంచి ప్రాంప్ట్స్ అనేవి ప్రాపర్ గా అయితే ఇచ్చుకొని వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే డౌట్ అయితే రావచ్చు, ఆ 45 మినిట్స్ టైం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలని. ఇప్పుడు అదే ఏం చేయాలో నేనైతే చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి ఎండ్ అయితే వేసేస్తున్నాను. ఎండ్ ల్యాబ్ ఏం రాయకండి కామెంట్. మళ్ళీ మనకు వచ్చేసి స్టార్ట్ ల్యాబ్ అనేది కనపడుతుంది. జస్ట్ దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. మనకు వచ్చేసి మళ్ళీ ఆ టైమింగ్ అయితే వస్తుంది 3 మినిట్స్ వెయిట్ చేయమని. ఆ 3 మినిట్స్ అయిపోగానే మళ్ళీ ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే అయిపోండి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు అయితే లాగిన్ అయితే అయిపోవచ్చు జెమినైలో.
అండ్ అన్లిమిటెడ్ గా వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏఐ టూల్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త ఏఐ టూల్స్ అయితే కలుద్దాం. అంతవరకు